వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 4/7/2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 24/7/2025గా ప్రకటించారు. పోస్టులు అర్హతలు ఒకసారి పరిశీలిస్తే వాటి వివరాలు: 1. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు 2500. వయసు 1/7/2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయిన చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీరింగ్ లేదా మెడికల్ వారు కూడా అర్హులుగా ప్రకటించింది. పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2వ షెడ్యూల్లో జాబితా చేయబడిన ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్గా కనీసం 1 సంవత్సరం అర్హత తర్వాత అనుభవం ఉండాలి. ఎన్బిఎఫ్సిలు, సహకార బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు లేదా ఫిన్టెక్లలో అనుభవం పరిగణించబడదు. గమనించాలి. భాషా ప్రావీణ్యం: అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రంలోని స్థానిక భాషల్లో చదవడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రాష్ట్రాల వారీగా ఖాళీలు రిజర్వేషన్ల వారీగా పరిశీలిస్తే: 1. గోవా 15 ఖాళీలు కలవు. కొంకణి భాష ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 7, టోటల్ 15 ఖాళీలుగా ప్రకటించారు. 2. గుజరాత్ 1160 పోస్టులు కలవు. గుజరాతీ భాష వచ్చి ఉండాలి. ఎస్సీకి 174, ఎస్టీకి 87, ఓబీసీకి 313, ఈడబ్ల్యూఎస్కు 116, జనరల్ కేటగిరీకి 470, మొత్తం 1160 పోస్టులుగా ప్రకటించారు. 3. జమ్మూ కాశ్మీర్ 10 ఖాళీలు కలవు. ఉర్దూ, హిందీ భాష వచ్చి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 1, ఓబీసీ అభ్యర్థులకు 2, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1, జనరల్ అభ్యర్థులకు 6, మొత్తం 10 పోస్టులుగా ప్రకటించారు. 4. కర్ణాటక రాష్ట్రంలో 450 ఖాళీలు కలవు. కన్నడ భాష వచ్చి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 67, ఎస్టీ అభ్యర్థులకు 33, ఓబీసీ అభ్యర్థులకు 121, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45, జనరల్ అభ్యర్థులకు 184, మొత్తం 400 పోస్టులుగా కేటాయించారు. 450 పోస్టులుగా కేటాయించారు. 5. కేరళ రాష్ట్రంలో 50 ఖాళీలు కలవు. మలయాళం వచ్చి ఉండాలి. మలయాళం భాష వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 7, ఎస్టీ కేటగిరీకి 3, ఓబీసీ కేటగిరీకి 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5, జనరల్ కేటగిరీకి 22, మొత్తం 50 పోస్టులుగా కేటాయించారు. 6. మహారాష్ట్ర రాష్ట్రంలో 485 పోస్టులు ఖాళీలు కలవు. మరాఠీ భాష వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీ 72, ఎస్టీ కేటగిరీకి 36, ఓబీసీ కేటగిరీకి 130, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 48, జనరల్ కేటగిరీకి 199, మొత్తం 485 పోస్టులుగా ప్రకటించారు. 7. ఒడిశా రాష్ట్రంలో 60 పోస్టులు కలవు. ఒడియా భాష వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 9, ఎస్టీ కేటగిరీకి 4, ఓబీసీ కేటగిరీకి 16, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 6, జనరల్ కేటగిరీకి 25, మొత్తం 60 పోస్టులుగా తెలిపారు. 8. పంజాబ్ రాష్ట్రంలో 50 ఖాళీలు కలవు. పంజాబీ వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 7, ఎస్టీ కేటగిరీకి 3, ఓబీసీ కేటగిరీకి 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5, జనరల్ కేటగిరీకి 22, మొత్తం 50 ఖాళీలుగా ప్రకటించారు. 9. సిక్కిం రాష్ట్రంలో 3 పోస్టులు కలవు.
బెంగాలీ నేపాలీ భాష వచ్చి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 3, మొత్తం 3 పోస్టులుగా కేటాయించారు. 10. తమిళనాడు రాష్ట్రంలో 60 ఖాళీలు కలవు. తమిళ భాష వచ్చి ఉండాలి. ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 16, ఈడబ్ల్యూఎస్కు 6, జనరల్ కేటగిరీకి 25, మొత్తం 60 పోస్టులుగా తెలిపారు. 11. వెస్ట్ బెంగాల్ 50 ఖాళీలు కలవు. బెంగాలీ వచ్చి ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 7, ఎస్టీ కేటగిరీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్ అభ్యర్థులకు 22, మొత్తం 50 పోస్టులుగా తెలిపారు. 12. అరుణాచల్ ప్రదేశ్లో 6 ఖాళీలు కలవు. ఓబీసీ కేటగిరీకి 1, జనరల్ కేటగిరీకి 5, మొత్తం 6 పోస్టులుగా ప్రకటించారు. 13. అస్సాం 64 ఖాళీలు కలవు. ఎస్సీ కేటగిరీకి 9, ఎస్టీ కేటగిరీకి 4, ఓబీసీ కేటగిరీకి 17, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 6, జనరల్ కేటగిరీకి 28, మొత్తం 64 ఖాళీలుగా తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో 12 ఖాళీలు కలవు. ఎస్సీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1, జనరల్ కేటగిరీ 7, మొత్తం 12 ఖాళీలుగా తెలిపారు. మేఘాలయ రాష్ట్రంలో 7 ఖాళీలు కలవు. ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీ కేటగిరీకి 1, జనరల్ కేటగిరీకి 5, మొత్తం 7 ఖాళీలుగా ప్రకటించారు. 16. మిజోరాం 4 ఖాళీలు కలవు. ఓబీసీ కేటగిరీకి 1, జనరల్ కేటగిరీకి 3, మొత్తం 4 ఖాళీలుగా ప్రకటించారు. 17. నాగాలాండ్ రాష్ట్రంలో 8 ఖాళీలు కలవు. ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీ కేటగిరీకి 2, జనరల్ కేటగిరీకి 5, మొత్తం 8 ఖాళీలుగా తెలిపారు. 18. త్రిపుర రాష్ట్రంలో 6 ఖాళీలు కలవు. ఎస్సీ కేటగిరీకి ఏమీ లేవు. ఓబీసీ కేటగిరీకి 1, జనరల్ కేటగిరీకి 5, మొత్తం 6 పోస్టులుగా ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి త్రిపుర వరకు ఉన్న వాటిలో అస్సామీ, బెంగాలీ, బోడో, మణిపురి, గారో, కాశీ, మిజో, కోకబొరాక్ అనే భాషలు వచ్చి ఉండాలి ఈ రాష్ట్రాలలో ఉన్న ఖాళీలకు. మొత్తం ఖాళీలు 2500. ఎస్సీ కేటగిరీకి 367, ఎస్టీ కేటగిరీకి 178, ఓబీసీ కేటగిరీకి 667, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 245, జనరల్ కేటగిరీకి 1043, మొత్తం 2500 ఖాళీలుగా తెలిపారు. వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, రాయట్స్ అభ్యర్థులకు 5 సంవత్సరములు వయో సడలింపునిచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కలదు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులు 850 రూపాయలు చెల్లించాలి అప్లికేషన్ ఫీజుగా. ఎస్సీ ఎస్టీ, పర్సనల్ డిజేబుల్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు మహిళా అభ్యర్థులు 175 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫీజుగా. అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. జీతం 48,480 రూపాయల నుండి 85,920 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు క్రెడిట్ హిస్టరీ, అభ్యర్థులు క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ 680 కన్నా ఎక్కువ ఉండాలి. ప్రొబేషనరీ పీరియడ్ 12 నెలలు ఉంటుంది, సంవత్సరం. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా ఏదైనా ఇతర పరీక్షలు లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ పరీక్ష యొక్క నిర్మాణం పరిశీలిస్తే 1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు 30 నిమిషాలలో ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటుంది. 2. బ్యాంకింగ్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు 30 నిమిషాలు బిల్లింగల్ వెర్షన్లో ఉంటుంది. 3. జనరల్ ఎకానమిక్ అవేర్నెస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు 30 నిమిషాలు బిల్లింగల్ వెర్షన్లో ఉంటుంది. 4. రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు 30 నిమిషాలు బిల్లింగల్ వెర్షన్లో ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులకు 120 నిమిషాల్లో పరీక్ష జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ, ఆన్లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ 4/7/2025 ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ 24/7/2025గా ప్రకటించారు. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 24/7/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.